ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047లో భాగంగా ఎస్ఎస్సి బోర్డు మరియు ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలనే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇక్కడ ఈ విలీనం ద్వారా కొత్త బోర్డు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దీనికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు TGSEBగా దీన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ విలీనంపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు, జీవోలు కానీ అలాగే చట్టపరమైన ఎలాంటి అమలు కాలేదు. అలాగే పరీక్షలు కానీ, సర్టిఫికేట్లు కానీ, సిలబస్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు ఇప్పటి వరకు చేయలేదు. దీని గురించి మన ప్రభుత్వం ఈ ప్రతిపాదనకి గల ముఖ్య కారణాలు ఏమనగా NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ఏకీకృతం చేయడం, అలాగే SSC మరియు ఇంటర్ మధ్య ఉన్న పరిపాలన అంతరాన్ని తొలగించడం, CBSE తరహాలో ఒకే బోర్డు ఒకే విద్యా విధానం తీసుకురావడం దీనికి ముఖ్య ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ విలీనం అమలు చేసే అవకాశాలు ఎందుకున్నాయి? NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్పష్టంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే సమగ్ర వ్యవస్థ సూచిస్తుంది. ఇతర రాష్ట్రాలు కేరళ, తమిళనాడు CBSE మోడల్ ఇదే దిశగా ఉన్నాయి. అలాగే పరిపాలనా వ్యయం తగ్గించడం కూడా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే విజన్ 2047 లాంటి దీర్ఘకాలిక పాలసీ డాక్యుమెంట్లో ఈ విధానాన్ని చేర్చడం వల్ల సీరియస్నెస్ ఏంటనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనం వర్ణించవచ్చు. అలాగే ఈ విలీనం జరగడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ విలీనం వల్ల లాభాలు చాలానే ఉన్నాయి. దాంట్లో మొదటిగా విద్యార్థుల నుంచి ఆలోచిస్తే 10వ తరగతి నుంచి 11వ తరగతికి స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే సిలబస్లో కంటిన్యూటీ అనేది చాలా మంచి పరిణామం. ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది విద్యార్థులకు. ఎందుకంటే బోర్డు మార్పు స్ట్రెస్ ఉండదు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు. అలాగే ఒకే అకాడమిక్ క్యాలెండర్ని ప్రభుత్వం అవలంబించవచ్చు. అలాగే వాల్యుయేషన్, ఒకే వాల్యుయేషన్ అటు 10వ తరగతి కానీ 11, 12 తరగతులు కానీ ఒకటే వాల్యుయేషన్ మూల్యాంకనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 2 బోర్డులు బడ్జెట్ ఒకే బోర్డుకి అవటం వల్ల కూడా ప్రభుత్వానికి ఫైనాన్షియల్గా బెటర్ అవుతుంది. అలాగే ఇంకా ఆలోచిస్తే స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగం అలాంటి సమర్థవంతంగా ప్రభుత్వం తీసుకోగలదు. పాలసీ అమలు దగ్గర సులభంగా ప్రభుత్వం దీని మీద డెఫినెట్గా బెటర్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్కూల్ ప్లస్ ఇంటర్ మధ్య గ్యాప్ కూడా తగ్గే విధానం ఉంది. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని ఎంకరేజ్ చేయడానికి సులభంగా గవర్నమెంట్ ప్రతిపాదనలు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047లో భాగంగా SSC బోర్డు మరియు ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలనే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇక్కడ ఈ విలీనం ద్వారా కొత్త బోర్డు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దీనికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు TGSEBగా దీన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ విలీనంపై ప్రభుత్వం
ఎలాంటి ఉత్తర్వులు జీవోలు కానీ అలాగే చట్టపరమైన ఎలాంటి అమలు కాలేదు. అలాగే పరీక్షలు కానీ సర్టిఫికేట్లు కానీ సిలబస్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు ఇప్పటి వరకు చేయలేదు. దీని గురించి మన ప్రభుత్వం ఈ ప్రతిపాదనకి గల ముఖ్య కారణాలు ఏమనగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ఏకీకృతం చేయడం, అలాగే ఎస్ఎస్సి మరియు ఇంటర్ మధ్య ఉన్న పరిపాలన అంతరాన్ని తొలగించడం, సిబిఎస్ఈ తరహాలో ఒకే బోర్డు ఒకే విద్యా విధానం తీసుకురావడం దీనికి ముఖ్య ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ విలీనం అమలు చేసే అవకాశాలు ఎందుకున్నాయి? ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్పష్టంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే సమగ్ర వ్యవస్థ సూచిస్తుంది. ఇతర రాష్ట్రాలు కేరళ, తమిళనాడు సిబిఎస్ఈ మోడల్ ఇదే దిశగా ఉన్నాయి. అలాగే పరిపాలనా వ్యయం తగ్గించడం కూడా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే విజన్ 2047 లాంటి దీర్ఘకాలిక పాలసీ డాక్యుమెంట్లో ఈ విధానాన్ని చేర్చడం వల్ల సీరియస్నెస్ ఏంటనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనం వర్ణించవచ్చు. అలాగే ఈ విలీనం జరగడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ విలీనం వల్ల లాభాలు చాలానే ఉన్నాయి. దాంట్లో మొదటిగా విద్యార్థుల నుంచి ఆలోచిస్తే 10వ తరగతి నుంచి 11వ తరగతికి స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే సిలబస్లో కంటిన్యూటీ అనేది చాలా మంచి పరిణామం. ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది విద్యార్థులకు, ఎందుకంటే బోర్డు మార్పు స్ట్రెస్ ఉండదు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు. అలాగే ఒకే అకాడమిక్ క్యాలెండర్ని ప్రభుత్వం అవలంబించవచ్చు. అలాగే ఒకే వాల్యుయేషన్ అటు 10వ తరగతి కానీ 11, 12 తరగతులకు కానీ ఒకటే వాల్యుయేషన్ మూల్యాంకనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 2 బోర్డులు బడ్జెట్ ఒకే బోర్డుకి అవటం వల్ల కూడా ప్రభుత్వానికి ఫైనాన్షియల్గా బెటర్ అవుతుంది. అలాగే ఇంకా ఆలోచిస్తే స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగం అలాంటి సమర్థవంతంగా ప్రభుత్వం తీసుకోగలదు. పాలసీ అమలు దగ్గర సులభంగా ప్రభుత్వం దీని మీద డెఫినెట్గా బెటర్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్కూల్ ప్లస్ ఇంటర్ మధ్య గ్యాప్ కూడా తగ్గే విధానం ఉంది. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని ఎంకరేజ్ చేయడానికి సులభంగా గవర్నమెంట్ ప్రతిపాదనలు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.